హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు తులసి డైలీ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు వంకాయ ఎండ్రాయిల్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. దానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎండ్రాయిలు. ఇవి ఏంటంటే చిన్న రొయ్యలు పచ్చివైనా టేస్ట్ బాగుంటాయి, ఎండ్రాయిలైనా టేస్ట్ చాలా బాగుంటాయి. మా వారు వైజాగ్ ఫిష్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్రెష్గా చాలా నీట్గా బాగున్నాయి కదా అనేసి తెచ్చారు. ఇవి మనకి రెగ్యులర్గా దొరికేవి అయితే అందులో వేస్టేజ్, ఇసుక, నెక్స్ట్ డస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇందులో అస్సలు ఏమీ లేవు, చాలా నీట్గా ఉన్నాయి. చూసారు కదా ఎంత క్లీన్గా ఉన్నాయో. వీటిని ఒక 2 టైమ్స్ వేడి నీటిలో కడిగి పక్కన పెట్టుకున్నాను. నేను కర్రీ చేసే ముందు నీట్గా కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఆనియన్స్ బాగా దోరగా ఫ్రై అయిపోయాయి కదా. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా కర్రీకి తగ్గ సాల్ట్ వేసుకొని బాగా దగ్గరికి మగ్గించుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ వంకాయ ముక్కల్ని ఇప్పుడు కర్రీ చేసే ఒక 2 మినిట్స్ ముందు మాత్రమే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా కట్ చేసుకుంటే వంకాయ కలర్ మారిపోద్ది, టేస్ట్ కూడా మారిపోద్ది. ఇప్పుడు ఈ టమాటా బాగా మగ్గిపోయింది కదా. ఈ వంకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని ఇవి కూడా బాగా దగ్గరికి మగ్గించుకోవాలి. వంకాయ ముక్కలను వేసిన తర్వాత మనం ఆల్రెడీ రొయ్యల్ని నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఎండు రొయ్యల్ని, అవి కూడా ఇందులో వేసుకొని ఈ వంకాయతో పాటు బాగా ఫ్రై అవనివ్వాలి. ఈ వంకాయ దగ్గర మగ్గేలోగా ఆ ఎండు రొయ్యలు పచ్చివాసన, నెక్స్ట్ నీచు వాసన అంతా పోయి బాగా కుక్ అవుతాయి. అవి కూడా చూసారు కదా. ఇలా నీట్గా ఒక 2 టైమ్స్ నీట్గా కడిగేసుకోవాలి. ఇందులో ఉన్న డస్ట్ అంతా మనకి ఏమన్నా చిన్న ఇసుక ఏమన్నా ఉంటే ఇంకా కిందకు ఉండిపోద్ది. రొయ్యలు నీట్గా పైకి తేలుతాయి అన్నమాట. వాటిని నీట్గా ఇలా కడిగి ఈ వంకాయ ముక్కలతో పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయ మగ్గేసరికి ఇది కూడా బాగా ఫ్రై అయ్యి ఇందులో నీచు వాసన అంతా పోద్ది. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వంకాయ బాగా దగ్గర మగ్గిపోయే వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి ఉంచుకోవాలి. వంకాయ బాగా మగ్గిపోయిన తర్వాత నేను ఆల్రెడీ ఇంట్లో ఒక 2 మునక్కాయలు ఉంటే అవి కూడా ఇందులో వేసుకున్నాను. కర్రీ టేస్ట్ బాగుంటుంది కదా, వంకాయ మునక్కాయ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కర్రీకి తగ్గ కారం పొడి వేసుకున్నాను. కారం పొడి ఒక 4 స్పూన్స్ కారం పొడి వేసుకున్నాను. ఎందుకంటే కొద్దిగా ఈ నీచు వాసన అది పోవాలంటే కొద్దిగా కారం పొడి ఎక్కువ పడుతుంది. ఈ కారం పొడి వేసి బాగా పచ్చివాసన పోయేదాకా ఈ వంకాయకి ఈ రొయ్యలకి బాగా పట్టేదాకా ఫ్రై చేసుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకొని కర్రీ దగ్గర మగ్గే వరకు ఉంచుకోవడమే. ఒక 10 to 15 మినిట్స్లో కర్రీ దగ్గర మగ్గిపోద్ది. ఈ మగ్గిపోయిన తర్వాత చూసారు కదా, ఇలా దగ్గర మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వేడివేడిగా ఎండు రొయ్యలు వంకాయ కర్రీ రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఎండు రొయ్యలకి గుడ్లు కానీ, నెక్స్ట్ బంగాళదుంపకి కానీ, వంకాయకి కానీ, గోంగూరకు కానీ ఎండు రొయ్యల కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.